ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్సేన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్సుఖ్నగర్ అమెరికా దగ్గర అనిపిస్తుంది దిల్సుఖ్నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చాలా సంతోషం. ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు. అయితే రూపాంతరం చెంది ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు. చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా దీన్ని విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పాను, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నీకు ఏం కావాలో అది అడుగుతావు అంతే కదా. లడ్డూ ప్రసాదం చేసి ఏదేదో అడుగుతున్నారు మీరు. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు నన్ను. రాజకీయ అనుభవం లేదని ఎక్కడన్నా నేను? రాజకీయాలకు పనికిరాదు, ఆయన మంచోడు అన్న. కొద్దిగా కర్కశంగా, కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్. ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నా, నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా. పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు. అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్పచెప్పాడు కాంగ్రెస్కి. ఎవరిని అడుగుతుంది? నన్ను. ఆయన అడుగు. అవును, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నట్టుగా అర్థం అవుతుంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఇది ముదిరి అది తొండ ముదిరి ఓసరి వెళ్ళి అయింది అన్నట్టుగా ఇది ముదిరి అది అయిందంటే ఏదో